దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఏ ఒక్కరూ బందీలుగా ఉండాలని గాని, బందీ గృహంలో జీవించాలని గాని అనుకోరు. మరి ఈ దినాన అనేక మంది పాపంలో స్వతంత్రులుగా జీవించాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పరిశుద్ధతలో స్వతంత్రులుగా జీవించాలని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అనేక మంది పాపాల చేత, రోగాల చేత, శాపాల చేత, దురాత్మ కట్ల చేత అనేక మంది బంధించబడి ఉన్నారు. ఎవరైతే వాటిలోంచి విడిపించబడతారో, వారి ప్రాణాత్మ దేహాలను వాటిలోంచి రక్షించుకుంటారో వాళ్లే నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్నట్టు, నిజమైన స్వతంత్రతను అనుభవించినట్టు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎలా స్వాతంత్రం కలుగుతుంది, ఎప్పుడు స్వాతంత్రం కలుగుతుంది అనే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసయ్య శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ప్రజలందరికీ కూడా సంపూర్ణమైన రక్షణ కలుగు చేయాలనే ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. ప్రజలు దేని చేత బంధించబడ్డారో ఆ బంధకాలన్నీ తెంచివేయడానికి శరీరమందు ఆయన శ్రమపడి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మరి ఈ దినాన ఎవరైతే యేసయ్య నామాన్ని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా పాపంలోంచి, శాపంలోంచి, రోగాలలోంచి, దరిద్రతలోంచి గొప్ప విడుదల పొందుకొని సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే యేసయ్య మన పాప శిక్షను భరించి, మన రోగాలకై గాయపరచబడి, మన శాపగ్రస్తమైన అనుభవాల నిమిత్తమే ఆయన శాపగ్రస్తమైన శిలువను మోసి, మన నిందలన్నీ, అవమానాలన్నింటినీ ఆయన భరించి గౌని వెలుపట ఆయన శిలువ వేయబడ్డాడు. మరణపు ముళ్ళును విరిచి ఆయనే సంపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని మనకు కలుగు చేశాడు. అందుకే యేసయ్య నామాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అంగీకరిస్తారో, యేసయ్య నామాన్ని నమ్ముతారో, యేసయ్యను వెంబడిస్తారో, యేసయ్యను హత్తుకుంటారో, యేసయ్యను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైన స్వతంత్రులుగా మార్చబడతారు. రెండవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యంలో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తన జీవితంలో ఎంతగా అంగీకరిస్తాడో, ఎంతగా ఆ వాక్యాన్ని స్వీకరిస్తాడో అంత ఎక్కువగా ఆ పాపములోంచి విడుదల పొంది గొప్ప స్వాతంత్రాన్ని ఆ వ్యక్తి అనుభవించగలుగుతాడు. అందుకే యేసయ్య ఆ దినాలలో శిష్యులందరికీ కూడా ఆసక్తి కలిగిన కొద్దీ బోధిస్తూనే వచ్చాడు. పౌలు కూడా యేసయ్య చూపిన మాదిరిని అనుసరిస్తూ రాత్రంతయు కూడా ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు. మరి ఈ విధంగా దేవుని వాక్యమందు దేవుని బిడ్డలు ఎంతమంది నిలిచి ఉంటారో, ఎంతమంది ప్రభు వాక్యం కొరకు ప్రయాసపడతారో వాళ్ళందరూ కూడా స్వాతంత్రంలో జీవిస్తారు, దేవుని వాక్యంలో సంపూర్ణంగా ఎదుగుతారు. మూడవదిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగి వస్తాడో వాళ్ళు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి ఒప్పింపచేస్తాడు, పశ్చాత్తాపంతో నింపుతాడు, ఒక విడుదలను వారిలో కలిగిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణమైన, సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతారు. ఎందుకంటే వారిలో ఉన్న శరీరానుసారమైన మనస్సంతా కూడా తీసివేయబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించబడుతుంది. వారిలో ఒక ఆశ నిగ్రహం కలుగుతుంది. పిరికి ఆత్మ వారిలోంచి దూరపరచబడుతుంది. దైవికమైన జ్ఞానం వారికి కలుగుతుంది. సంపూర్ణమైన సంతోషం వాళ్లను ఆవరిస్తుంది. అందుకే వారి ప్రాణాత్మ శరీరాలలో ఏ బంధకం లేకుండా స్వతంత్రత కలిగి వాళ్ళు జీవించగలుగుతారు. మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పాపముని బందీ గృహంలోంచి విడిపించబడి పరిపూర్ణమైన స్వతంత్రులుగా మార్చబడాలి అంటే దేవుని యొక్క నామాన్ని అంగీకరించి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే
నిశ్చయముగా ప్రతి ఒక్కరికి నిజమైన స్వాతంత్రాన్ని కలుగు చేసి ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధమైన రాకడ కొరకు ప్రభు సిద్ధపరుస్తాడు. మరియు మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి కృపను, పరిపూర్ణమైన స్వాతంత్రతను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ కూడా శాపాల అనుభవాల్లోంచి, రోగాల అనుభవాల్లోంచి, దరిద్రతలోంచి, పాప సంబంధమైన ప్రతి శాపకరమైన బందీ గృహం లాంటి అనుభవాల్లోంచి నీ బిడ్డలు విడిపించబడేటట్లుగా మీరు కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరూ కూడా యేసు నామాన్ని అంగీకరించడానికి మీరు కృప చూపండి. నీ వాక్యం అంటే ఆసక్తి కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని చేయడానికి మీరు కృప దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని, అట్టి అనుభవాల్లోకి నీ బిడ్డలు మీరు నడిపించి ఆత్మీయ స్థితిలో వర్ధిల్లింప చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.